గిరిజన ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో 1005 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడవి తల్లి బాట కార్యక్రమానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్ ముందుగా అల్లూరు జిల్లాలోని పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమయ్యారు. చాపరాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డుమ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల బాగోగులు చూడడానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అరకు అద్భుతమైన ప్రాంతమని, ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని సద్వినియోగం చేసుకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్నారు. మన్యంలోని వివిధ ప్రాంతాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి జీవనశైలి మెరుగుపరచాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి 92 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 1500 కోట్లు విలువైన పనులను మంజూరు చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది